సో ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే భింతాయ్ స్టేషన్లో ఉన్నాం ప్రస్తుతానికి. సో అక్కడ నుంచి లేన్ 1 పైన బ్లూ లైన్ తీసుకొని బెంథాన్ అనే ప్లేస్కి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. 1206. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అంటే మంగారి. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు మ్యాక్సిమం మెట్రోలో పోవడానికి ట్రై చేస్తాను. నేను ఉండే హోటల్ నుంచి మెట్రో స్టేషన్ 2 కిలోమీటర్స్ ఉంది. బస్సులో వెళ్తాను. అక్కడ నుంచి మెట్రో ఆల్మోస్ట్ ఒక 12 to 13 కిలోమీటర్స్ ఉంటుంది నేను పోవాల్సిన డెస్టినేషన్కి. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అక్కడ దిగి ఇంకో బస్ హైర్ వేసుకుని పోవాలి. అంటే అది వాకబిలిటీ మరీ నచ్చేంత దగ్గర కాదు, బస్సులో పోయేంత దూరం కాదు. సో బస్ తీసుకుంటే ఎందుకంటే చీప్ కాబట్టి. మళ్ళీ గ్రాబ్ తీసుకుంటే మళ్ళీ మినిమం 20,000 డ్యాంక్స్ ఇవ్వాల్సి వస్తుంది. అదే బస్ అయితే 3,000 డ్యాంక్స్, 7,000 డ్యాంక్స్, 10,000 డ్యాంక్స్, మ్యాక్సిమం 10,000 డ్యాంక్స్ అంతే. ఎంత దూరం పోయినా కూడా బిలో 20 కిలోమీటర్స్ జర్నీ చేస్తే సో 7,000 డ్యాంక్స్ కంటే ఎక్కువ కాదు. సో చలో వెళ్దాం. ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఒక 14 years తర్వాత మళ్ళీ నేను మెట్రోలో ట్రావెల్ చేస్తున్నాను. సో ఎప్పుడు నేను వ్లాగ్ చేయలేదు మెట్రోలో. మ్యాక్సిమం వీడియో తీయడానికి ట్రై చేస్తాను. సో చలో. తుడుక్ అనే ప్లేస్లో ఇవన్నీ రెస్టారెంట్స్ అండి. బిల్లా బర్డ్స్ క్లబ్, పూల్ గేమ్స్ ఉంటాయి దానిలో, అమెరికన్ కాఫీ, చాలా ఉన్నాయి. నీట్గా ఉన్నాయి, అంటే మరింత దరిద్రం కాకుండా కొంచెం ఓకే ఉన్నాయి. మరింత నీట్ కాదు, మరింత దరిద్రం కాదు. స్ట్రీట్స్ బాగున్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. కార్ కూడా పార్కింగ్ మంచి పెట్టుకున్నారు, బాగుంది. కార్ వాషింగ్, బైక్ వాషింగ్. ఈరోజు ఎండ ఉంది కానీ అంతగా హ్యూమిడ్ లేదు, అంటే ఎక్కువ స్వెట్ రావడం లాంటివి అయితే లేవు. చెట్ల నుంచి రాలే ఆకులు పూలు కామనే ఏ కంట్రీలో అయినా. నీట్గా ఉంచుకోవడం ఇంపార్టెంట్ కదా. ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చిన. సో వాళ్ళు చాలా ఐటమ్స్ ఉంటాయి, ఏమంటారు కూడా నాకు తెలియదు. ఈ పాట్లో, చిన్న పాట్లో హీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది బార్బెక్యూ ఉంది. ఫిష్, బీఫ్ స్టీక్స్ చాలా, చికెన్ మనకు కావాల్సిన చికెన్ అని చెప్పిన, బీఫ్ రిబ్స్ చాలా ఉడకబెట్టింది, ఫ్రై చేసినాయి. ఏంటది ఇదంతా ఫ్రై చేసింది. ఏదో బాగుంది యాక్చువల్లీ. మనం ఏం ఆర్డర్ చేసినా జస్ట్ ఒక కైండ్ ఆఫ్ టీ విత్ ఐస్ క్యూబ్. ఎక్కడికి వెళ్ళినా కూడా. సో స్పైసీ కావాలంటే గ్రీన్ చిల్లీ ఉంది. ఢిల్లీలో మాత్రం రెడ్ చిల్లీ పెడతారు, రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ. బట్ ఇక్కడ ఇది సమ్ కైండ్ ఆఫ్ సూపు. ఇండియా సూప్ తెచ్చిండు అండ్ వాటర్ తెచ్చిండు అండ్ టీ అంటారు దీన్ని. అండ్ చిల్లీ సాస్, చికెన్ విత్ రైస్, ఇది టమాటో కూర, చాప్ స్టిక్స్ కూర. ఇక్కడ ఉంటాయి చాప్ స్టిక్స్ కానీ ఇవి ఉంటాయి. తీసుకోవాలి ఇక్కడ నుంచి. తీసుకొని తినేయటం అంతే. మొదటి మొత్తం అయితే మెట్రో స్టేషన్కి వచ్చేసిన. భింతాయ్ సేగన్, భింతాయ్.
మెట్రో స్టేషన్ పేరేమో అదే స్టేషన్ పేరు. డీన్గా ఓకే. లోవర్ అంటే ఎగ్జిట్. ఓకే, మనం ఎంట్రీ అడ్డు అట్లా పోయి పైకి ఎక్కి ఎస్కలేటర్ తీసుకొని పైకి వెళ్ళి టికెట్ తీసుకుని వెళ్దాము. బెన్సాన్ మార్కెట్కి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. హెచ్సిఎంసి మెట్రో, హోచిమిన్ సిటీ మెట్రో. చలో రోడ్ చాలా నీట్గా. పార్కింగ్, బైక్స్ పార్కింగ్ ఉంది. కార్ పార్కింగ్ మరి ఎక్కడ వెళ్తారండి, ఇక్కడ ఉంటుంది మొత్తానికి. ఫస్ట్ ట్రైన్, లాస్ట్ ట్రైన్. వెళ్దాం పైకి. లైన్ 1, లైన్ 2 ఎస్కలేటర్ ఎక్కువ. మెట్రో పక్కకి అన్ని కాఫీ షాపులు చాలా ఉన్నాయి. పక్కనే రోడ్డు. రైట్, టికెట్ కౌంటర్కి వెళ్ళేసి టికెట్ తీసుకున్నా. రోడ్ క్రాస్ చేయడానికి రైట్. సో కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే భింతాయ్ స్టేషన్లో ఉన్నాం ప్రస్తుతానికి. సో అక్కడ నుంచి లేన్ 1 పైన బ్లూ లైన్ తీసుకొని బెంథాన్ అనే ప్లేస్కి వెళ్ళాలి. బెంథాన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బస్ తీసుకుని నెంబర్ 68 తీసుకుని వెళ్ళిపోవాలి. సో ఇది మెట్రో స్టేషన్. టికెట్ కౌంటర్లో ఈ అమ్మాయి నాకు హెల్ప్ చేసింది. సో చలో వెళ్దాం. ఇది గేట్ నెంబర్ 1. ఓకే, bus go. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, సో టికెట్ స్కాన్ అయిపోయింది. లేన్ 1 రైట్, బెంథాన్. ఓకే, స్ట్రైట్ లెఫ్ట్. ఓకే, టువర్డ్స్ బెంథాన్ ఉంది కాబట్టి మన టికెట్ మెట్రో. చాలా కన్ఫ్యూజన్ ఏం లేదు, సూపరే. ఓకే, లోయర్ అంటే ఎగ్జిట్. సో ఫస్ట్ టైం మెట్రో ఇన్ వియట్నాం. Arriving at platform 1. Passenger, please get ready for boarding and mind the gap. Metro. First stop, 1206. లోపల చూద్దాం, వీడియో చేయడానికి ట్రై చేద్దాం. సో సేమ్ మన ఇండియాలో ఎట్లయితే ఉంటుందో మెట్రోకి అట్లనే స్టాప్స్ కూడా. లాస్ట్ స్టాప్ 1.
ప్రజెంట్ స్టేషన్ వచ్చేసి తావో డి, నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి తావో కాంగ్. ఆన్ఫీల్డ్ దాకా పోయినాము, దాని తర్వాత తావో డి ఇప్పుడు వచ్చింది, దాని తర్వాత కాంగ్ నెక్స్ట్ స్టేషన్ కాంగ్. మంచిగా బోర్డ్స్ మంచిగా అనిపిస్తుంది నీట్గా. Đoàn tàu sẽ dừng lại tại ga Tân Cảng. Các cửa bên phải sẽ được mở. Ga dừng sau Tân Cảng. It's లాస్ట్ స్టాప్ అండ్ రిటర్న్ వెళ్ళిపోతుంది. మళ్ళీ రిటర్న్ వెళ్ళే వాళ్ళు రిటర్న్ వెళ్తారు, బయటకు వచ్చే వాళ్ళు బయటకు వస్తారు. ఓకే, ఎస్కలేటర్ ఉంది. ఎస్కలేటర్ ద్వారా మ్యాప్ కూడా ఉంది ఇక్కడ. సారీ లోయరా ఎగ్జిట్. లోయర్ అంటే ఎగ్జిట్. సో చలో మంచిగా ఉంది స్టేషన్. ఎగ్జిట్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఫేర్ అడ్జస్ట్మెంట్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, మంచిగా అంటే లండన్లో ఉన్నట్టు ఉందన్నమాట కంప్లీట్గా. అంటే మన ఢిల్లీలో కానీ హైదరాబాద్లో డిఫరెంట్గా ఉంటుంది, లండన్లో సేమ్ ఇట్లనే ఉంటుంది. సో సూపర్ బాగుంది. ఈ చుట్టుపక్కల ఎన్ని గేట్లు ఉన్నాయి? మొత్తం టోటల్గా 6 గేట్స్ ఉన్నాయి. అనిపిస్తున్నాయి కదా, గేట్ 1 2 3 4 5 6 గేట్స్. సో చాలా లెట్స్ గో. అండ్ క్యాష్ ఉంటే టికెట్ అక్కడ తీసుకోవచ్చు. టికెట్ కౌంటర్లో కార్డ్స్ ఉంటాయి, మెట్రో కార్డ్స్. ఆ కార్డు ఇక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా క్రేజీగా ఉంది అసలు మొత్తం. సబ్వే అంటే మెట్రో ఇటు ఉంది. మెట్రో ఎగ్జిట్ అవ్వగానే ఎగ్జిట్స్ 5 6కి ఉంది. సో క్రేజీగా ఉంది, క్రేజీ అంటే క్రేజీ. రైట్, సో ఈ రూట్ కూడా నాకు బయటకు వచ్చిన వెంటనే ఒక 200 మీటర్స్ నడిచిన తర్వాత పైకి స్టెప్స్. అమ్మో, ఎన్ని స్టెప్స్! తిరుపతి కొండ ఎక్కినట్టుంది స్టెప్స్. మెట్రో నుంచి పైకి రాగానే మనకు కనిపించేది చోపెన్తాన్. ఓకే, ఈ స్టేషన్. నిన్న కూడా ఈ స్టేషన్ మీద ఉండా స్ట్రైట్కి వెళ్ళి బస్కి ఇట్లా వెళ్ళినా. ఇలా వెళ్ళిపోయి బస్ స్టాప్ ఉంటుంది, బస్సెస్ తీసుకున్నాక నేను. యా, సో ఇదనమాట బెంతాన్ మెట్రో స్టేషన్. రెడ్ గా బెంతాన్ స్టేషన్. ఇది మెట్రో స్టేషన్ వచ్చేసి. సో ఇప్పుడు ఎక్కడ పోవాలో మళ్ళీ బస్ మ్యాప్లో చూడాలి. బస్ మ్యాప్ చూడాలంటే ఫోన్ తీయాలి. నేను ఫోన్లో వ్లాగ్ చేస్తున్నా. చలో లెట్స్ గో. సెకండ్ బిల్డింగ్ అది మన హెలిప్యాడ్ ఉంటుంది అన్నమాట. అక్కడ అక్కడికి వెళ్ళి ఆ బిల్డింగ్ ఎక్కి చూడొచ్చు ఫ్రీగానే. టైం ఉన్నప్పుడు పోయినప్పుడు ప్రస్తుతానికి అయితే టూ దగ్గరికి వెళ్ళాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేనైతే. ఓకే, ఇక్కడ ఉంది మెట్రో. ఇక్కడ నుంచి అటు పోవాలి యాక్చువల్గా. ఓకే, నో ప్రాబ్లం. బాది డబుల్ డెక్కర్ బస్సు.